ఈరోజు మన యొక్క వాక్య వర్తమాన ధ్యానాంశము 2 మారులు చచ్చిన వారు. యోధాపత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. వీరు కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, అపోస్తలుడైన యోధా ఒక గుంపు ప్రజలను గూర్చి 2 మారులు చచ్చి వ్రేళ్లతో పెళ్లగింపబడిన చెట్లు అని వ్రాయుచున్నాడు. వీరు ఎవరు? వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4-6 వచనాలు. మరో మాటలో చెప్పాలంటే వీరు వెంబడించుటలో వెనదీసిన వారు. వారి బ్రతుకు దిగజారినది. ఆత్మలో ప్రారంభించిరి గాని అందులో నిలిచిండలేకపోయిరి. పొందిన రక్షణను, ఆత్మాభిషేకమును కాపాడుకునే విధానము తెలిసినను తెగించి పాపము చేయుట ద్వారా రక్షణ భాగ్యమును, ఆత్మను కోల్పోయిరి. ప్రభు తన్ను అప్పగించిన యోధా ఇస్కరియోతును ఎందుకు ఎన్నుకొనెను అని అనేకులు ప్రశ్నించుచున్నారు. దేవుని ఆది సంకల్పములో అతడు తన పాత్రను పోషించు నిమిత్తము, అనగా యేసుక్రీస్తును అప్పగించుటకు ఎన్నుకొనబడెను. అతడు కూడా 2 మారులు చచ్చి వ్రేళ్లతో సహా పెళ్లిగింపబడిన చెట్లతో సమానుడే. నేను పాపము చేసితిని అని ఊరకయే చెప్పెను గాని నిజమైన పశ్చాత్తాపం అతనికి లేదు. దాని ఫలితముగా అతడు ఆత్మహత్యకు పాల్పడెను. ఈ తప్పిపోయిన వారి సంగతి ఏమిటి? తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఇటువంటి వారు వేషధారులు గనుక వీరిని బట్టి అనేకులు అభ్యంతరములు చెందుచున్నారు. ప్రభునామము దూషణ పాలగుచున్నది. ఇటువంటి వాటిని గూర్చి ఆయా రీతులలో యోధా విశదపరుచున్నాడు. వీరు ఎంత మాత్రము దేవుని భయము లేని వారైనను దేవుని బిడ్డలతో సుభోజనము చేయుచున్నారు. విందులలో ఇష్టమొచ్చినట్లు తినుచున్నారు. గాలి చేత కొట్టుకుని పోబడు నిర్జన మేఘములు మార్గము తప్పి తిరుగుచు చుక్కలు ఇటువారి అంతమును గూర్చి కూడా యోధా వ్రాసెను. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనములో నీతిమంతులైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషముండదు. దేవుడి దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.